Hi friends, welcome to Jai Jangubai Education YouTube channel. So, my name is Jangu. So, మనం ఈరోజు 2017 ప్రీవియస్ పేపర్ 1 మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో పేపర్ 1లో మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాదాపు 30 మార్క్స్ ఉంటాయి. ఆ 30లో 6 మార్క్స్ ఏమో మెథడాలజీకి ఉంటాయి, మ్యాథ్స్ మెథడాలజీ, అండ్ అనదర్ 24 మార్క్స్ ఏమో కంటెంట్కి ఉంటాయి. సో ఈ 24 మార్క్స్ మనం మినిమం 24లో 22 to 23 తీసుకొస్తే మంచి టెట్లో మంచి స్కోర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం బిఫోర్ టెట్ మ్యాథ్స్ ప్రిపరేషన్కి ముందు ఏవైతే 2017, 2016 ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూసి వాటిని అనాలిసిస్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి టెట్ ప్రిపరేషన్కి ముందుకు వెళ్తే బాగుంటుంది. ఫర్దర్గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది తెలుస్తుంది కాబట్టి సో అంతకు ముందున్న ప్రాబ్లమ్స్ని ఒకసారి చూస్తే బాగుంటుంది. సో ఈరోజు వీడియోలో 2017 పేపర్ 1 మ్యాథ్స్ని అక్కడ ఉన్నటువంటి మొత్తం 30 క్వశ్చన్స్లలో 24 క్వశ్చన్స్ కంటెంట్కి సంబంధించినవి కాబట్టి ఆ 24 క్వశ్చన్స్ని మనం ఈరోజు అనాలిసిస్ అండ్ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, క్రింది దత్తాంశములకు వృత్తరేఖ చిత్రాన్ని గీయగా గణితం మార్కులను సూచించు సెక్టార్ యొక్క కోణం ఎంత అన్నాడు. అంటే ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటిదంటే ఈ వృత్తరేఖలు, సెక్టారు కోణాలు ఈ చాలా సింపుల్ గా ఉంటుంది ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ప్రతి టెట్ లో ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో మీరు ఈజీగా టెట్ లో ఒక మార్క్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఈ ప్రాబ్లం ని చూస్తే, క్రింది దత్తాంశంకు వృత్తరేఖ చిత్రాన్ని గీయగా గణిత మార్కులను సూచించి సెక్టార్ యొక్క కోణం ఎంత. సో ఇక్కడ తెలుగుకు 17 మార్క్స్, ఇంగ్లీష్ కి 20 మార్క్స్, గణితం కి 18 మార్క్స్, సైన్స్ కి 16, సోషల్ కి 19 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ మార్క్స్ మొత్తం యొక్క ఈ మార్క్స్ టోటల్ కనుక్కుందాం ఒకసారి. 17 + 20 18 16 19. సో 7 8 15 6 9 15 15 15 30 0 3 క్యారీ 3 1 4 6 7 8 9. సో మొత్తం మార్క్స్ ఎన్ని అంటే 90 మార్క్స్. సో ఈ 90 మార్క్స్ ని మనం వృత్తరేఖ సెక్టార్ కోణంలో చూపెట్టాలి. సో ఈ 90 మార్క్స్ అనేవి ఏంటిదంటే ఒక వృత్తంలో సెక్టార్ కోణం 360 డిగ్రీస్. మొత్తం ఎన్ని డిగ్రీలు? 360 డిగ్రీస్. సో ఈ 90 మార్క్స్ అనేవి మొత్తం మార్కులు కాబట్టి 90 మార్క్స్ కి 360 డిగ్రీస్ అవుతుంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ప్రధానంగా ఏంటిది? గణిత మార్కులను సూచించు సెక్టార్ యొక్క కోణం కనుక్కోవాలి. సో గణితానికి సంబంధించిన మార్కులు ఎన్ని? 18 మార్క్స్. సో 18 మార్క్స్ ను సూచించు సెక్టార్ కోణం మనం కనుక్కోవాలి. అదే ఆన్సర్. సో ఇక్కడ 90కి 360 అయితే 18కి ఎంత? ఇక్కడ మనం చేయాల్సింది అడ్డగుణకారం. సో 18 × 360 18 × 360 by 90. సో 0 0 క్యాన్సల్, 9 2 జా 9 1 జా. సో 2 × 36 72 అంటే 72 డిగ్రీస్ అన్నట్లు. సో గణిత మార్కులను సూచించు సెక్టార్ కోణం ఎంత? 72 డిగ్రీస్. సో ఆప్షన్ 1 98 డిగ్రీస్, ఆప్షన్ 2 32 డిగ్రీస్, ఆప్షన్ సి 72 డిగ్రీస్. అంటే ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 24 సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు ఎంత? సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు సమానంగా ఉన్న త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటారు. సో దాని యొక్క చుట్టుకొలత మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చుట్టుకొలత అంటే ఏంటిది? యాక్చువల్ గా అన్ని భుజాల పొడవులను కలిపితే వచ్చేదే చుట్టుకొలత. సో ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయి? 3 భుజాలు. సో 3 భుజాలు మొత్తం ఇచ్చిండు ఆల్రెడీ ఇండైరెక్ట్ గా. సో 24/3 చేస్తే మనకు ఒక్కొక్క భుజం యొక్క పొడవు అనేది తెలుస్తుంది. సో 24/3 = 3 8 జా 24. సో ఒక్కొక్క భుజం పొడవు ఎంత? 8 సెంటీమీటర్స్ అన్నట్లు. ఇక్కడ 20 సెంటీమీటర్స్ లలో ఇచ్చిండు కాబట్టి మనం ఇక్కడ కూడా సెంటీమీటర్స్ లలో రాయాల. సో నెక్స్ట్ ఏంటి? అయినా దాని ఎత్తు ఎంత అన్నాడు. సో మనం ఈ ఎత్తుని కనుక్కోవాలి, h. సో
హెచ్ ని కనుక్కోవడానికి సూత్రం ఏంటిది? హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ. సో ఇక్కడ వైశాల్యాన్ని కనుక్కునే సూత్రం కూడా మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ అడిగింది ఎత్తు కాబట్టి నేను ఎత్తుకు సంబంధించిన ఇక్కడ సూత్రం రాయడం జరిగింది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ అంటే భుజం అన్నట్లు, ఇదొక భుజం, ఇదొక భుజం, ఇదొక భుజం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? యాక్చువల్గా 8. ఏ ఈజ్ ఈక్వల్ టు 8. సో √3/2 ఇంటూ ఏ వాల్యూని ఏ ప్లేస్ లో అప్లై చేయాలి. సో √3/2 ఇంటూ 8, 2 1 జా 2 4 జా, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 ఇంటూ √3, 4√3. సో 4√3 ఇస్ ద ఆన్సర్. దాని ఎత్తు ఎంత అంటే 4√3 అన్నట్లు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇక్కడ √3 వాల్యూ కూడా మనకు తెలిసి ఉండాలి. ఆ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దీన్ని ఎక్స్టెండ్ చేయాలన్నట్లు మనం. సో 4 ఇంటూ √3 వాల్యూ 1.732 కాబట్టి 1.732ని మనం 4 తోని మల్టిప్లై చేయాలి. 1.732 ఇంటూ 4, 4 2 జా 8, 4 3 జా 12, 1 క్యారీ, 4 7 జా 28 ప్లస్ 1 29. సో 9, 2 క్యారీ, 4 1 జా 4 ప్లస్ 2 6, అంటే 6.928. 6.928. యాక్చువల్గా మనకు ఆన్సర్ ఇక్కడే వచ్చేసింది. హెచ్ ఈజ్ ఈక్వల్ 4√3. కాకపోతే ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే. థర్డ్ క్వశ్చన్. ప్రణవ తన ఇంటి పనిలో శనివారం రోజున 5/12వ భాగాన్ని మరియు ఆదివారం రోజున 1/4వ భాగాన్ని పూర్తి చేసిన ఇంకను మిగిలిన ఇంటి పని భాగం ఎంత? ప్రణవ ఒక పనిని శనివారం రోజున ఒక భాగం పూర్తి చేశాడు మరియు ఆదివారం రోజున ఇంకొంత భాగాన్ని అతను పూర్తి చేశాడు. సో ఇంకను మిగిలిన ఇంటి పని భాగం ఎంత అని ఇక్కడ క్వశ్చన్ ఉంది. సో ఈ చేసిన శనివారం రోజున చేసిన పని మరియు ఆదివారం రోజున చేసిన పనిని ఒకసారి మనం కలుపుదాం. సో శనివారం చేసింది 5/12 ప్లస్ ఆదివారం చేసింది 1/4. సో దీన్ని కాల్కులేట్ చేస్తే కాసాగు 12 వస్తుంది. సో 12 1 1, 1 ఇంటూ 5 5 ప్లస్ 4 ఇంటూ 3, 3 1 జా 3, అంటే 8/12. 4 2 జా 4 3 జా, అంటే 2/3. అంటే మొత్తం ఇది చేసిన పని భాగం ఎంత అంటే 2/3వ భాగం పని చేశాడు. అంటే ఇది శనివారం రోజున మరియు ఆదివారం రోజున రెండు రోజులు కలిపి చేసిన పని అవి. 2/3వ భాగం. సో ఇప్పుడు మిగిలిన భాగం మనం కనుక్కోవాలి. సో మీకు ఇక్కడ బాక్స్ల రూపంలో నేను చూపిస్తాను ఇది ఏ విధంగా కనుక్కోవాలి అనేది. 3 బాక్సులు తీసుకుందాం. ఇక్కడ 3 కదా, ఇది మొత్తం పనిని చూపిస్తుంది. కింద ఉన్న 3 మొత్తం పనిని చూపిస్తుంది. అంటే 3 బాక్సులు తీసుకోవాలి మనం. సో ఈ 2 బాక్సులేమో అయిపోయిన పనిని చూపిస్తాయి. ఈ ఒక బాక్స్ ఏమో మిగిలిన పనిని చూపిస్తుంది. సో మొత్తం పని 3 భాగాలు అనుకుంటే 3 బాక్సులు. సో అయిపోయిన పనిని ఎన్ని బాక్సులు చూపిస్తున్నాయి? 2 బాక్సులు. అదేవిధంగా ఇక్కడ పక్కకు మిగిలిన పనిని సూచించే భాగం రాద్దాం. సో కింద 3 రాయగా మిగిలిన పనిని సూచించే బాక్స్లు ఎన్ని ఉన్నాయి? 1. సో 1/3. సో 1/3 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఇంకను మిగిలిన ఇంటి పని భాగం ఎంత అంటే 1/3. ఫోర్త్ క్వశ్చన్. త్రిభుజం ఏబిసిలో కోణం ఏ 60 డిగ్రీలు మరియు కోణం బి కోణం సి అయిన త్రిభుజం ఏబిసి ఎటువంటి కోణం అవుతుంది అని ఇక్కడ అడగడం జరిగింది. సో త్రిభుజం ఏబిసి ఒకసారి డయాగ్రామ్ గీద్దాం. త్రిభుజం ఏబిసి అనుకుందాం. ఏ బి సి. త్రిభుజం ఏ ఎన్ని డిగ్రీలు? 60 డిగ్రీలు, 60 డిగ్రీస్. కోణం బి ఈజ్ ఈక్వల్ టు కోణం సి. ఇక్కడ కోణం బి ఈజ్ ఈక్వల్ టు కోణం సి. అంటే కోణం బి ఎంత అయితే ఉంటుందో కోణం సి కూడా అంతే ఉంటుంది.
సో ఇక్కడ ఒక త్రిభుజం యొక్క ధర్మం మనం గుర్తించాల్సింది ఏంటిదంటే ఒక త్రిభుజంలో అన్ని కోణాలను కలిపితే 180 డిగ్రీలు ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ 60 డిగ్రీలు ఉన్నది. సో ఒక త్రిభుజంలో మొత్తం కోణాలు 180 డిగ్రీలు. సో ఒక త్రిభుజంలో మొత్తం కోణాలు ఎంత అంటే 180 డిగ్రీలు. సో ఆల్రెడీ ఇక్కడ 60 ఉన్నది. సో మిగిలింది ఎంత? 180 నుంచి 60 తీస్తే 120 డిగ్రీస్. సో కోణం బి ఈజ్ ఈక్వల్ కోణం సి కాబట్టి సో దీనికి 60 డిగ్రీస్ ఇవ్వచ్చు, దీనికి 60 డిగ్రీస్ ఇవ్వచ్చు. కోణం బి ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్, కోణం సి ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్. సో మూడు కోణాలు కూడా సమానంగా గల త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటారు. అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్, సమబాహు త్రిభుజం. ఎందుకంటే మూడు కోణాలు కూడా సమానమైన కోణాన్ని కలిగి ఉన్నాయి. ఓకే, 5th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పు కంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ. దాని చుట్టుకొలత 30 సెంటీమీటర్లు అయిన ఆ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎంత? సో ఒక దీర్ఘ చతురస్రం డయాగ్రామ్ గీద్దాం ఒకసారి. సో ఇది పొడవు ఎల్, ఇది వెడల్పు, దీన్ని బి తోని సూచిస్తారు, పొడవును ఎల్ తోని సూచిస్తారు. సో ఈ పొడవు అనేది వెడల్పు కంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ. ఈ పొడవు దీనికంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ. అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే ఎల్ ఎంత అవుతుందంటే దీనికంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ కదా, ఎక్కువ కాబట్టి +3 యాడ్ చేయాలి, అంటే x+3. ఎల్ ఈజ్ ఈక్వల్ టు x+3. సో దాని చుట్టుకొలత ఇక్కడ ఇవ్వడం జరిగింది. చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ 30 సెంటీమీటర్స్. సో యాక్చువల్గా మనకు దీర్ఘ చతురస్రానికి చుట్టుకొలత ఫార్ములా ఏంటిది? 2 × L + B. సో ఈజ్ ఈక్వల్ ఆల్రెడీ చుట్టుకొలత ఇచ్చిండు కాబట్టి ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకు ఎల్ వాల్యూ ఉంది x+3, బి వాల్యూ ఉంది x. వీటిని ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా అప్లై చేద్దాం. 2 × L అంటే ఎంత? x+3 ప్లస్ కి ప్లస్, బి వాల్యూ ఎంత? x ఈజ్ ఈక్వల్ టు 30. సో 2 × x + x 2x ప్లస్ 3 కి 3 ఈజ్ ఈక్వల్ టు 30. సో 2 × 2 4 × x 4x ప్లస్ 2 × 3 6 ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ 4x ఈ +6 అటు పోతే -6 అవుతుంది. ఇటు ప్లస్ ఉంది కాబట్టి అటు పోతే మైనస్ అవుతుంది. సో 30 - 6 అంటే 4x ఈజ్ ఈక్వల్ టు 30 - 6 24. సో 4x ఈజ్ ఈక్వల్ 24. సో ఈ 4 అనేది ఇటు గుణిస్తుంది కాబట్టి అటు పోతే భాగిస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 24/4. సో మనం 4 తోని 24 ని డివైడెడ్ చేయాలి, అప్పుడు x వాల్యూ అనేది మనకు వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ 4 × 1 = 4 × 6 = అంటే 6. x ఈజ్ ఈక్వల్ టు 6. సో ఈ x ఈజ్ ఈక్వల్ ని ఇక్కడ మనం అప్లై చేస్తే ఈ b ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది, l ఈజ్ ఈక్వల్ టు 6 + 3. సో మనకు దీర్ఘ చతురస్రం యొక్క పొడవు అడిగిండు కాబట్టి ఇక్కడ అప్లై చేయాలి. l ఈజ్ ఈక్వల్ టు x+3. l ఈజ్ ఈక్వల్ x+3 అంటే l ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ 6 కాబట్టి 6 + 3. l ఈజ్ ఈక్వల్ 6 + 3 అంటే 9, అంటే 9 సెంటీమీటర్స్. పొడవు ఎంత అంటే 9 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 1 3 సెంటీమీటర్స్, ఆప్షన్ 2 10 సెంటీమీటర్స్, ఆప్షన్ 3 9 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. ఓకేనా? 6th క్వశ్చన్ 7x³ + 6x - 9 నుండి 3x² + 5x +
3ను తీసివేయగా దాని రూపం ఏ విధంగా ఉంటుందో మనం కనుక్కొని ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ 7x³ ప్లస్ 6x మైనస్ 9, దీని నుంచి ఈ 3x² ప్లస్ 5x ప్లస్ 3ని మనం తీసేయాలి అంటే మైనస్. సో 3x² ప్లస్ 5x ప్లస్ 3, సో 7x³ ప్లస్ 6x మైనస్ 9 మైనస్ ఇంటూ 3x² మైనస్ 3x² మైనస్ ఇంటూ 5x మైనస్ 5x మైనస్ ఇంటూ 3 మైనస్ 3. ఓకేనా? ఫస్ట్ మనం 7x³ అంటే x³ కి సంబంధించిన ఎక్కడన్నా ఉన్నాయా? లేవు, కాబట్టి 7x³ కి 7x³ రాయాలి. తర్వాత x² కి సంబంధించిన ఎక్కడన్నా ఉన్నాయా? ఇది ఒకటి ఉన్నది, మళ్ళీ తీయడానికి కలపడానికి ఏం లేవు కాబట్టి ఇది ఒకటి, కాబట్టి మైనస్ 3x² రాయాలి, మైనస్ 3x². తర్వాత ఏమున్నది? x ప్లస్ 6x, ఇక్కడేమో మైనస్ 5x, అంటే ప్లస్ 6x నుంచి మైనస్ 5x తీస్తే ఒక x మిగులుతుంది, అది ప్లస్ x. సో తర్వాత ఇక్కడ మైనస్ 9 ఉంది, ఇక్కడేమో మైనస్ 3 ఉన్నది. సో మైనస్ 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 ఏ ఉంటుంది, సో కాకపోతే వాటి వాల్యూ అనేది పెరుగుతుంది. సో మైనస్ 9 మైనస్ 3 ఎంత అవుతుంది? 12 అవుతుంది. మైనస్ 12 అంటే 9 ప్లస్ 3 అన్నట్టు, కాకపోతే ఈ సైన్ అనేది మాత్రం మైనస్ ఏ ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో 7x³ మైనస్ 3x² ప్లస్ x మైనస్ 12 ఎక్కడ ఉన్నది? ఫస్ట్ ఆప్షన్లో 7x³ మైనస్ 3x² ప్లస్ x మైనస్ 12, అంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, 7th క్వశ్చన్. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణాలలో ఒక కోణం 84 డిగ్రీలు. బాహ్య కోణాలలో ఒక కోణం 84 డిగ్రీలు. ఆ కోణపు అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 1:2 అయిన ఆ త్రిభుజం యొక్క కోణాలు అంటే 40, 80, 60, 30, 60, 90, 24, 48, 108, 28, 56, 96 ఏదనేది మనం కనుక్కోవాలి. సో ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణాలలో ఒక కోణం 84 డిగ్రీస్. ఒక త్రిభుజం అనుకుందాం, బాహ్య కోణం అన్నాడు కాబట్టి ఇది బాహ్య కోణం. ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకుందాం, ఇది 84 డిగ్రీస్ అనుకుందాం. ఇది 84 డిగ్రీస్ అయితే ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 180 డిగ్రీస్ అవుతుంది. సో 180 డిగ్రీస్ అవుతే మరి ఇక్కడ ఎంత ఉండొచ్చు? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం 180 డిగ్రీస్. ఇక్కడ ఆల్రెడీ 84 డిగ్రీస్ ఉన్నది. సో 180 నుంచి 84 తీసేయాలి. 180 డిగ్రీస్ నుంచి 84 డిగ్రీస్ తీసేయాలి. ఎంత అవుతుంది? 96 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇది 96 డిగ్రీస్. తర్వాత ఆ కోణపు అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 1:2, అంటే దీనికి అంతరాభిముఖంగా ఉన్న కోణాల నిష్పత్తి 1:2 అట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇందులో 2 భాగాలు ఉంటే ఇందులో ఒక భాగం ఉంటుంది, లేదా ఇందులో 2 భాగాలు ఉంటే ఇందులో ఒక భాగం ఉంటుంది. అయితే ఎప్పటికి కూడా త్రిభుజ ధర్మాలలో ప్రధానమైనది ఒక త్రిభుజంలో ఎప్పటికీ 180 డిగ్రీస్ ఉంటాయి, దానికి దాటదు. ఆ కోణాలని కలిపితే 180 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ 96 డిగ్రీస్ ఇక్కడ ఉన్నాయి. సో మొత్తం ఎంత? 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ నుంచి 96 డిగ్రీస్ తీస్తే 84. సో 84ని ఇక్కడ 2 పార్ట్స్ పెట్టాలా, ఇక్కడ 1 పార్ట్ పెట్టాలా, అంటే మనం మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో 84/3, 3 2s 3 8s 24, 3 1s అంటే 28. సో 28, 28, 28 త్రీ పార్ట్స్గా నేను డివైడ్ చేసిన. సో ఈ 3 పార్ట్స్ నుంచి ఈ 2 పార్ట్స్ ఏమో ఇక్కడ పెట్టాలా, అంటే 28 + 28 ఎంత? 56. సో ఇది 56 డిగ్రీస్ అవుతుంది. సో 1 పార్ట్ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ 1 ఉంది కదా, అంటే ఇది 1:2. ఎక్కడ నుంచి 1 2 పెట్టిండు అనుకునేరు, 1:2 నుంచి ఇక్కడ పెట్టిన. సో ఇక్కడ 1 దగ్గర 28 డిగ్రీస్. కావాలంటే 96 + 56 + 28 ఒకసారి కలిపి చూడండి, 180 డిగ్రీస్ అవుతుంది. సో
ఆప్షన్ 4 ఈస్ 28 degrees, 56 degrees, 96 degrees అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 8th క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద పార్ట్ 1 2017 టెట్ పేపర్ 1 మ్యాథ్స్ అనాలిసిస్లో భాగంగా ఇది పార్ట్ 1లో లాస్ట్ క్వశ్చన్. పార్ట్ 2లో 9th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక సంఖ్య యొక్క 21% 63 21% 63 అయినా ఆ సంఖ్య ఎంత? సో 21%కి 63, 21%కి ఎంత అట? ఆ సంఖ్య 63 అవుతుందట. సో 100% కనుక్కుంటే ఆ సంఖ్యను మనం కనుక్కున్నట్లే. సో 21%కి 63 అయితే 100%కి ఎంత? ఇక్కడ మనం చేయాల్సింది అడ్డగుణకారం. సో 100 into 63, 100 into 63 by 21. So 21 3s are 21 1s are. So 3 into 100 300. So ఆ సంఖ్య ఇది 300. So second option is correct, 300.